హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. అందరూ అమ్మాజీ అమ్మ ఉండాలి. అమ్మాజీ మాట ఛానల్కి స్వాగతం. ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఎన్నిసార్లు చెప్పినా తనివి తీరదండి. ఎందుకంటే మళ్ళీ బ్రతికి మనందరం, మీరు నేను అందరూ చల్లగా ఉంటే మళ్ళీ సంవత్సరం నాడి మాట. అందుకే ఎన్నిసార్లైనా చెప్తాను, నాకు బోరే కొట్టదు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పడానికి. ఎందుకంటే సంవత్సరంలో చాలా పండుగలు వస్తాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ ప్రత్యేకమైనది పెద్ద పండగ. పేరే పెద్ద పండుగ అండి. పెద్ద పండగకి వస్తాం. పెద్ద పండగకి అనేవారు ఇది వరకు. ఇప్పుడైతే పొంగల్ అంటున్నారులేండి స్టైల్గాను. కానీ పెద్ద పండగ అనేవారు. సంక్రాంతి అని కూడా ఎవరు అనేవారు కాదు. పెద్ద పండగకి వస్తాం, పెద్ద పండగకి అనేవారు అనమాట. అంత పెద్ద పండగ ఈ సంక్రాంతి పండగ. 3 రోజుల పండగ, ముచ్చటైన పండగ. పండగకి 4-5 డ్రెస్సులు కూడా తీసుకుంటారు. ఎందుకంటే భోగికని, సంక్రాంతికని, కనుమకని, మొక్కనుమకని ఇలా ఈ లోపల బయటకు వెళ్తూ ఉంటారు, బీచ్లకు వెళ్తూ ఉంటారు, ఇలా. ఇకపోతే ఇప్పుడు అంతగా కూడా పిల్లలు ఎవ్వరూ ఇళ్ళల్లో ఉండట్లేదు కదండి. జాబ్స్ రీత్యా దూర ప్రదేశాల్లో ఉంటున్నారు. విదేశాల్లో ఉన్న వాళ్ళు అయితే ఎలాగూ రావడానికి కుదరలేదులేండి. ఈ కొంచెం లోకల్లో హైదరాబాద్లో కానీ, వైజాగ్లో కానీ, విజయవాడలో కానీ ఇలా జాబులు చేసే వాళ్ళు ఉంటారు కదండి. మా గోదావరి జిల్లా వాళ్ళు అదే ఉంటారు కదండి. మా వాళ్ళు కూడా, మా చుట్టాల్లో కూడా, అంటే మా పిల్లలు కాదు కానీ మా చుట్టాల్లో కూడా దూరం ఉండే వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా పండగకైతే వస్తారు. ఆ పండగ 3 రోజులు కుటుంబ సభ్యులతో హ్యాపీగా, అమ్మా నాన్నలతో, అక్క చెల్లెళ్ళతో హ్యాపీగా గడప. అదే పండగ నా దృష్టిలో. పండగ అంటే వేరే ఏమీ కాదండి. ఓన్లీ కొత్త బట్టలు వేసుకోవడం, పిండి వంటలు చేసుకోవడమే పండగ కాదు. మనతో, మన వాళ్ళందరితో, మన తోబుట్టువులతో, మన అమ్మ నాన్నలతో, మన అవ్వాతాతలతో అందరితో కలిసి మాట్లాడుకోవడమే అదే పెద్ద పండగ. ఎందుకంటే సంవత్సరం అంతా వాళ్ళు బిజీ లైఫ్, వాళ్ళ డ్యూటీలు, ఆఫీసులు ఇదే గొడవలో ఉంటారు కదండి. అలాంటి వాళ్ళకి పెద్ద పండగే మరి ఇది. కానీ ఈ సంవత్సరం చాలామంది సెలవులు లేవనేసి అంటున్నారు. ఈ పండగకే చాలా బాధేస్తుంది నిజంగా ఆ విషయానికైతే. ఎందుకంటే సంవత్సరం అంతా ఎదురు చూస్తారు పండగకి. ఇంటికి వెళ్ళాలి, మా వాళ్ళతో గడపాలి, మేము పుట్టి పెరిగిన ప్రదేశం అంతా కలిగి తిరిగి రావాలి, మేము తిరిగిన పొలం గట్లు, మేము ఆడుకున్న ఆటలు, మా ఫ్రెండ్స్, మేము కూర్చున్న ప్రదేశాలు ఇవన్నీ చూసుకోవాలని ఒక మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉంటారు కదండి. సడన్గా సెలవు లేదు ఈ సంవత్సరం అనేసరికి చాలా డిసప్పాయింట్ అవుతారు పిల్లలు. నిజంగా అది నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎందుకంటే మా పిల్లలు కూడా సెలవు లేదని అంటున్నారు. వాళ్ళ ఇంటి దగ్గర, చిన్నాడైతే కాకినాడలో ఉంటాడు అనుకోండి, పెద్దోడు ఇంటి దగ్గరే ఉంటాడు, డ్యూటీకి అప్ అండ్ డౌన్ వెళ్ళి వస్తాడు. అయినా సరే సెలవు లేదనేసరికి వాళ్ళ మొహాలు ఇలా వాడిపోతున్నాయి అనమాట. ఇకపోతే సెలవు లేని వాళ్ళ సంగతి వేరే విషయం లేండి. ఇంకా అది మనం ఏం చేయలేము. ఎందుకంటే అది బ్రతుకు తెరువుని ఎదిరించి కాదని వచ్చేయడం కరెక్ట్ కాదు కదా. 3 రోజుల గురించి ఆలోచిస్తే మూలను కూర్చోవలసిందే. అంచేత ఏంటంటే సరే పండగ మళ్ళీ వస్తుంది, మళ్ళీ చేసుకుందాం, బ్రతుకు తెరువు కదా. దీని గురించి ఆలోచించి బ్రతుకు తెరినే జాబ్స్ని అయితే ఇబ్బందుల్లో పెట్టుకోకండి. నెక్స్ట్ వన్ ఏంటంటే పండగకు వచ్చిన వాళ్ళకి చెప్తున్నాను. పండగకు వస్తారు కదా, వచ్చినప్పుడు మీరు ఏం తెచ్చినా తేకపోయినా, ఏం చేసినా చేయకపోయినా, మీరు తెచ్చే వాటి కోసం ఎవ్వరూ చూడరండి. నాకు తెలిసి ఆప్యాయంగా, మర్యాదగా, ప్రేమతో పలకరించండి వచ్చి పెద్దవాళ్ళని. మరి ముఖ్యంగా పెద్దవాళ్ళని, అవ్వాతాతలు, అమ్మమ్మ తాతయ్యలు, నాన్నమ్మ తాతయ్యలు ఉన్నవాళ్ళు ఉంటారు కదా. నిజంగా వాళ్ళండి అదృష్టవంతులు అంటే. అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర ఒక 10 నిమిషాలు, ఒక పావు గంట కూర్చుని, ఏం తాత ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, బాగా తింటున్నావా, ఆరోగ్యం ఎలా ఉంది, ఇలా 4 మాటలు ప్రేమగా మాట్లాడండి. ఆ టైంలో ఫోన్లు కానీ, టీవీలు కానీ ఇలాంటివన్నీ బంద్ చేసి వాళ్ళ దగ్గర కూర్చున్నప్పుడు వాళ్ళతోనే ఆప్యాయంగా పలకరిస్తూ 4 మాటలు మాట్లాడితే వాళ్ళ ఆయుష్ పెరుగుద్ది, ఆరోగ్యం పెరుగుద్ది, ఆనందంతో ఉప్పొంగిపోతారు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టే మేము బయటికి వెళ్ళిపోతాం, అలా వెళ్ళిపోతాం, ఇలా వెళ్ళిపోతాం అంటే వస్తున్నారు పిల్లలని ఎదురు చూసిన వాళ్ళకి చాలా డిసప్పాయింట్మెంట్గా ఉంటుందండి. మీకు దొరికేదే 3-4 రోజులు సెలవులు. ఆ 3-4 రోజులు కూడా మీ ఇష్టం వచ్చినట్టు తిరిగేస్తాడు. తిరగద్దని నేను అనట్లేదు. కానీ ఒక పావు గంట, ఒక అరగంట వాళ్ళకి కూడా టైం కేటాయించండి. కష్ట సుఖాలు అడగండి. అంత మాత్రాన మీరు వాళ్ళకి పెట్టేసేది లేదు, వాళ్ళకి వచ్చేసేది లేదు. కానీ అదొక రకమైన ఆత్మసంతృప్తి. నా పిల్లలు నన్ను గుర్తుపెట్టుకున్నారు, మా మనవడు నన్ను గుర్తుపెట్టుకున్నాడు. అప్పటి విషయాలు ఇంకా వాడికి గుర్తున్నాయి, వాడు ఇంకా నన్ను అడుగుతున్నాడు అని ఒక రకమైన
ఆత్మ సంతృప్తి కలుగుతుందండి వాళ్ళకి. అందుకే మరీ మరీ చెప్తున్నాను, పిల్లలు ఎవరైనా సరే పండగకి సెలవులకి ఇంటికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఈ ఒక్క పని మాత్రం ఈ అమ్మాజీ అమ్మ చెప్తుంది, నా మాట మన్నించి పలకరిస్తారని, మంచిగా మాట్లాడి వాళ్ళ పెద్దవాళ్ళ సంతోషానికి కారణం అవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే విషయాన్ని అందుకే పని కట్టుకుని వీడియో చేసి చెప్తున్నాను. ఎంతమందికి రీచ్ అవుతుందో, ఎంతమంది చూస్తారో నాకైతే తెలియదు. నిజంగా ఆ వెళ్ళేవాళ్ళు ఒకళ్ళిద్దరైనా చూస్తారో లేదో కూడా నాకు తెలియదు, కానీ ఒకవేళ చూస్తే కనుక ప్లీజ్ ఖచ్చితంగా ఈ విషయాన్ని పాటించండి. ఇంకొక విషయం చెప్పాలి అనుకుంటున్నానండి. మనం పిల్లలు అనుకుంటా ఉంటాం, నేను కూడా ఇది చేసి ఉండాల్సింది మా అమ్మకి, ఇది నేను చేయలేకపోయానని ఇప్పటికీ నేను అమ్మ చనిపోయి అప్పుడే 4 years దాటేసింది, 5 years నడుస్తుంది, బాధపడుతూ ఉంటానండి. అందుకని చెప్తున్నానమాట, మన లైఫ్లో జరిగింది ఎవరిలో లైఫ్లో జరగకూడదనే ఉద్దేశంతో చెప్తున్నాను. మీరు ఎవరికైనా సరే మీ పెద్దవాళ్ళకి, మీ అమ్మ నాన్నలు కానీ, మీ అమ్మమ్మ తాతలకు కానీ ఎవరికైనా ఏదైనా ఇవ్వాలి అనుకుంటే అస్సలు పోస్ట్ పోన్ చేయొద్దు. తర్వాత ఎప్పుడో ఇద్దామని అస్సలు అనుకోవద్దండి. ఇద్దాము అని అనుకుంటే మీకు వీలుంటే తప్పకుండా వెంటనే చేసేయండి. పోస్ట్ పోన్ అస్సలు చేయొద్దు. రోజులు ఎప్పుడు ఎలా ఉంటాయో, ఎవరు ఎప్పుడు ఎలా ఉంటారో ఎవ్వరు చెప్పలేం. అనుకోని సందర్భాలు ఏమైనా రావచ్చు, అనుకోని సంఘటనలు కూడా జరగచ్చు. చాలా చూస్తున్నాం, వింటున్నాం. ఎందుకంటే ఇప్పుడు అకాల మరణాలు అనేవి కూడా చాలా ఎక్కువైపోయినాయి కదండి. నాకేమిటి, నేను బాగానే ఉన్నాను, నేను ఇప్పుడు బాగానే ఉన్నాను, ఈ క్షణం మాత్రమే నంది, రేపు నాది కాదు కదా. ఎవ్వరి జీవితమైనా అంతే. ఆయన ఎప్పుడు ప్రయాణం కట్టమంటే అప్పుడు కట్టాల్సిందే. అప్పుడు సెలవు లేదు, అది లేదు, ఇది లేదంటే అవ్వదు కదండి. అందుచేత ఏంటంటే మీకు ఎవరైనా పెద్దవాళ్ళకి ఏమైనా ఇవ్వాలి అనుకుంటే ఇచ్చేసేయండి. తర్వాత ఇద్దాంలేని, ఆ తర్వాత పోయిన తర్వాత అయ్యో నేను ఇది ఇవ్వాలనుకున్నాను, ఇది ఇవ్వకుండానే వెళ్ళిపోయావా అని ఎంత ఏడ్చినా కూడా మనకి ఏ రకమైన ప్రయోజనం ఉండదు. కాబట్టి ఏమైనా ఇవ్వాలి అనుకుంటే ఇచ్చేసేయండి. ఏదైనా చెప్పాలి అనుకుంటే చెప్పేసేయండి. అది మంచిదైనా చెడ్డదైనా. ఒక సారీ అవ్వచ్చు, లేదా ఐ లవ్ యూ అమ్మ. నేను ఎప్పుడు చెప్పలేదండి మా అమ్మకి. మా అమ్మ అంటే నాకు చచ్చేంత ప్రేమ, కానీ ఆ మాట నేను ఎప్పుడు చెప్పలేదు. ఇప్పుడు ఎన్నోసార్లు చెప్పుకుంటున్నాను, కానీ అమ్మ వింటుందా? వినదు కదా. అందుకే చెప్తున్నాను, మీకు చెప్పాలి అనిపిస్తే సారీ. ఎప్పుడైనా ఏదైనా పొరపాటున అమ్మని ఏదైనా అనేసి ఉండొచ్చు. చిన్నపిల్లలకి తెలియదు కదండి, గబుక్కుమని గసురుకుంటా ఉంటారు. సారీ నేను అలా అని ఉండకూడదని మీకు అనిపిస్తే, సారీ చెప్పాలనిపిస్తే చెప్పేసేయండి. లవ్ యూ చెప్పాలనుకుంటే చెప్పేసేయండి. మనస్ఫూర్తిగా మొహమాటాన్ని విడిచిపెట్టండి. నాకు అలవాట్లేదు, నేను ఎప్పుడు అలా చేయలేదు అనుకోకండి. లోపల అనిపిస్తూ ఉంటుంది, పైకి చేయలేరు. కొంతమంది మొహమాట పడుతూ ఉంటారు. మొహమాటాన్ని విడిచిపెట్టండి. అప్పుడు మన అమ్మ, మన నాన్న, మన అమ్మమ్మ, మన తాతయ్య, మన నాయనమ్మ మనవాళ్ళు కాబట్టి మనస్ఫూర్తిగా హగ్ చేసుకోండి. వాళ్ళకి మీరు లక్షల కోట్లు ఇచ్చినంత ఆనందాన్ని అయితే పొందుతారు వాళ్ళు. ఆ ఒక్క హగ్లో మనస్ఫూర్తిగా ప్రేమతో హగ్ చేసుకొని వాళ్ళకి మీకు చెప్పాలనిపించిన మాటను చెప్పేసేయండి. ఎక్కువ మాట్లాడానా? ఏమనిపించింది అసలు నా మాటలు మీకు నచ్చినాయా లేదా? ప్లీజ్ ఖచ్చితంగా దీని గురించి అయితే నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ మీ కామెంట్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. మీరు లైక్ ఇచ్చినా ఇవ్వకపోయినా కామెంట్ మాత్రం చేయండి. నేను మాట్లాడినవి రైటా రాంగా, సోదలేగా ఏమన్నా మాట్లాడానా, తప్పుగా ఏమన్నా మాట్లాడానా, లేదంటే మంచిగా అనిపించిందా మీకు? ప్లీజ్ ఈ విషయాన్ని మాత్రం తప్పకుండా చూసిన వాళ్ళు కామెంట్ చేయండి. కొంచెం ఓపిక చేసుకుని కామెంట్ చేస్తారని నేను ఎదురు చూస్తూ ఉంటాను. మరొకసారి మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. పెద్దవాళ్లతో మనసు విప్పి హాయిగా మాట్లాడండి. నమస్తే. ఈరోజుకి ఇదేనండి వీడియో. రేపు మరో మంచి విషయంతో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.